నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం కూటమి అధికారంలోకి వస్తే. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు పూర్తయి 7వ నెలలు కూడా కొనసాగుతుంది. దశల వారీగా సూపర్ 6 పథకాలని అమలు చేయాలనేది కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం కూటమి అధికారంలో రాగానే చెప్పనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాడవాడలా చెప్పారు. మరి ఈరోజే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏ విధంగా అమలు చేయాలి, ఎలా చేయాలి, మహిళలు కూడా ఏ ఏజ్ వరకు ఉచిత బస్సు ప్రయాణాలకు అవకాశం కల్పించాలి, వీటి మీద ఒక నిర్ణయం చేయడానికి 3 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులతో ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి, ఈ 3 మంత్రులు ఉపసంఘం ఏర్పడ్డారు. మరి మహిళలకు ఏమి కావాలి, మరి చాలామంది ఆంధ్రప్రదేశ్ మహిళలు ఇవాళ దాదాపుగా చాలామంది బస్సుల్లో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఆటో సర్వీసుల వల్ల చాలామంది ప్రయాణికులు ఇవాళ ఆటోల్ని ఎంచుకుని వారి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉచితంగా మహిళలకి కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి గతంలో కర్ణాటకలో మరి ఈ యొక్క స్కీమ్ ఎన్నికల ప్రచారంలో వాడుకుని కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా ఇదే ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ని ఎన్నికల ప్రచారంగా వాడుకున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మరి 24 ఎన్నికల్లో ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అదే స్కీమ్ని ఏపీలో కూడా అమలు చేస్తుందని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అదేవిధంగా గ్యాస్ బండ్ల పథకాలు, అలాగే అనేక పథకాలని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు. మరి ఎన్నికలు అయిపోయాయి, కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దశల వారి కంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ వాస్తవంగా అయితే ఆర్టీసీ ఎప్పటికప్పుడే నష్టాల బారిన పడుతూ ఉంటుంది. లాభాల బాటలో పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చాలామంది ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక రకాల మార్పులు వచ్చాయి, ముఖ్యంగా ఆటోలు వచ్చాయి. అదేవిధంగా చాలామంది కూడా వాహన సదుపాయాలు ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. మరి చాలా కుటుంబాల్లో ప్రతి ఇంటికి కూడా 2 వాహనాలు ఉన్నాయి. మరి ఎక్కువ మంది ఆ వాహనాలను వినియోగించే పరిస్థితి, బస్సు ఎక్కే వాళ్ళు అతి తక్కువ మంది ప్రజానీకం కనిపిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన హామీని అమలు చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది 3 కేబినెట్ మంత్రులతో. మరి ఈ 3 కేబినెట్ మంత్రులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎంతమంది, ఏ ప్రాంతాలకి ఆర్టీసీ బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి, ఎన్ని సర్వీసులు ఉన్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఆ యొక్క బస్సులు వేళలు అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం క్రోడీకరించి ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఉచిత ప్రయాణానికి అర్హత ఏంటి, ప్రామాణికం ఏంటి, ఏ విధంగా ఉచిత ప్రయాణంలోకి మహిళలను తీసుకురావాలి, దానికైనా ఏజ్ పర్మిట్ ఉందా, లేదు అంటే ఒకసారి బస్సులో వెళ్తే రెండోసారి వస్తే మళ్ళీ ఏమైనా ఉచితంగా వర్తిస్తుందా లేదా, ఇట్లా చాలా రకాల మార్పులు ఉన్నాయి చేయాల్సింది. మరి ఇవాళ డీజిల్ రేటు చాలా అధికంగా ఉంది. ఆర్టీసీ బస్సులు తిరగాలంటే, డీజిల్ బస్సులు కిలోమీటర్ల కొద్ది తిరగాలంటే డీజిల్ రేట్లు అధికంగా ఉన్నప్పుడు మరి ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్స్ ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది, డిపోలో పనిచేసే సిబ్బంది, ఇవన్నీ కూడా వెరసి అంచనా వేసుకుంటే ఆర్టీసీ లాభాల కంటే నష్టాల బాటనే ఎక్కువగా ప్రయాణం చేస్తానది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ పరిస్థితిలో మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, లేదంటే రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా ఒక కృత నిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ఈ హామీని అమలు చేయాలి, ఉచిత బస్సు ప్రయాణాన్ని ఖచ్చితంగా మహిళలకి అందుబాటులో తీసుకురావాలని ఒక సంకల్పంతో మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేశారు 3 మహిళా మంత్రులు. ఒక ఆయన రవాణా శాఖ మంత్రి, మిగిలిన 2 మహిళా మంత్రులు. మరి వీళ్ళందరూ కూడా ఒక రిపోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి త్వరలో ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడే ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది, ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ. మరి ఆ రిపోర్టు ఎప్పటిలోకి ఇవ్వాలి, ఎప్పటిలోపు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అమల్లోకి వస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్పై ఉన్న నేపథ్యంలో మరి ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలు చేస్తారు, వాటిలో కూడా ఏమైనా కోత ఉంటుందా లేదా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఏ ప్రాతిపదికన వాళ్ళు కౌంట్ చేస్తారు, ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి అవకాశం ఏ విధంగా కల్పిస్తారో చూడాలి. మరి ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.